హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. అయితే ఈరోజు నవరాత్రుల్లో 7వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి కాలరాత్రి అమ్మవారుగా దర్శనమిస్తారు. అమ్మవారి రూపము, తను నేర్పించిన లైఫ్ స్కిల్స్, అలాగే చక్ర మెడిటేషన్, ఆహార నియమాలు, అసలు ఈ పండుగ మనం ఎందుకు చేసుకోవాలి, దీని వెనుక మీనింగ్ ఏంటి, ఈ అన్ని వివరాలు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. అమ్మవారు ఈరోజు గ్రే కలర్ వస్త్రాలు వేసుకొని గాడిద పైన కూర్చొని చేతిలో కొడవలి, ఖడ్గము, అలాగే అభయముద్రతో మనకి ఈరోజు అమ్మవారు దర్శనం ఇస్తారనమాట. అయితే అమ్మవారు ఈరోజు అజ్ఞానానికి, అహంకారాన్ని నశింపచేస్తారు. అమ్మవారిది ఈరోజు వీరస్వరూపం. సో మనము జనరల్గా అమ్మవారికి ప్రసాదం పెడుతుంటాము, అదే ప్రసాదం తింటాము. ప్రసాదం తినడం వల్ల మన గట్ రీసెట్ అవుతుంది, మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసా? అయితే నేను ఈ వివరాలన్నీ మీకు చెప్తాను. నా పేరు డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ గట్ హెల్త్ స్పెషలిస్ట్. అమ్మవారికి ఈరోజు మనము బెల్లము, నువ్వులు, మినువులు ఈ కాంబినేషన్తో ప్రసాదం పెడతాం. మనం చూసాం కదా, ఈరోజు 7th డే అనుకున్నాం. సో ఫస్ట్ 6 days మనం చాలా కొంచెం 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 అంటే లైట్గా డైజెస్ట్ అయ్యే ప్రసాదం పెట్టుకుంటూ వచ్చాం. 7th డే మనం మినువులు కూడా యాడ్ చేసాం. అంటే జనరల్గా మినువులు అనేవి కొంచెం కంపారిటివ్లీ హెవీ ఫర్ డైజెషన్. సో 7 days ఫాస్టింగ్ చేయడం వల్ల అగ్ని అంటే మన డైజెషన్ ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు మనం మినువులు పెట్టినా కూడా మన బలం, మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం ఇవి ఇంక్లూడ్ చేస్తాం. సో దీనివల్ల మన బోన్స్, మన నరాలు స్ట్రాంగ్ అవుతాయి. అలాగే సౌత్ ఇండియాలో కదంబన్నం, శాకన్నం ఇవి కూడా ప్రసాదాలు పెడుతూ ఉంటారు. వీలైనంత వరకు ఉపవాసాలు చేయడం మంచిది. చేయలేని వాళ్ళు ఖచ్చితంగా లైట్ డైట్ తీసుకోవడం, సింపుల్ ఆహారం తీసుకోవడం, సాత్వికంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు లైఫ్ స్టైల్లో చేంజెస్ చూద్దాం. బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కుదరని వాళ్ళు వీలైనంత వరకు తొందరగా లేవండి. లేచిన తర్వాత యోగాసనాలు చాలా ఇంపార్టెంట్. యోగాసనాల్లో కూడా బాలాసన్ ప్లస్ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ ఇవన్నీ చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. త్రాటక మెడిటేషన్ ఇంపార్టెంట్ అనమాట. త్రాటక అంటే ఏంటి? మనం నేతి దీపం పెట్టేసి దాన్ని కన్ను రెప్ప కొట్టకుండా అలాగే కాన్స్టెంట్గా చూస్తూ ఉండడం. దానివల్ల మెమరీ షార్ప్ అవుతుంది, మన మైండ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఈరోజు మనం ఈ సప్త చక్రాల్లో 7వ చక్రం అంటే మన ఏమంటారు క్రౌన్ చక్రం పైన ఈరోజు మనం మెడిటేషన్ చేయాలి. క్రౌన్ చక్రం ఎక్కడ అంటే సహస్రార చక్రం, దాన్ని క్రౌన్ చక్రం కూడా అంటారు. సహస్రార చక్రం లొకేషన్ ఏంటంటే తలపైన, ఆన్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్. అక్కడ మనము ఒక 1000 petals లోటస్, మల్టీ కలర్డ్ లోటస్ని ఇమాజిన్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. ఓం అనే వర్డ్ 108 times అంటూ మెడిటేషన్ చేయాలి. ఓం దేవి కాలరాత్రి అయి నమః కూడా మనం అనొచ్చు. 108 times చేయడం చాలా ఇంపార్టెంట్. ఇమాజిన్ 108 times మనం సహస్రార చక్రం పైన ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చేస్తే ఇమెన్స్ నాలెడ్జ్, ఇమెన్స్ ఏమంటారు స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. అంటే ఇంతకుముందు అనుకున్నట్టు అమ్మవారు ఈరోజు అజ్ఞానాన్ని, అహంకారాన్ని తీసేస్తుంది. ఈరోజు మనం స్పిరిచువాలిటీ వైపు మన జర్నీని స్టార్ట్ చేస్తాం. మనము ఈరోజు ఒక మంచి గట్టి సంకల్పం చేద్దాం. నేను ఈరోజు నాలో ఉన్న భయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను, అలాగే నా చుట్టూరు ఉన్న చీకటిని తీసివేసి జ్ఞానాన్ని సంపాదిస్తాను. ఇది ఒక్కసారి కాదండి, 10 సార్లు ఇదే సంకల్పాన్ని మళ్ళీ 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 మనం గుర్తు చేసుకోవాలి. ఇది కనుక చేస్తే ఇమాజిన్ మన స్పిరిచువల్ జర్నీ, మన మెంటల్ స్ట్రెంగ్త్, మన ధైర్యము ఎంత బాగా అవుతుందో. సో ఖచ్చితంగా మనం ఇది పాటించాలి. సో రేపు మనం మహాగౌరి అమ్మవారి గురించి తెలుసుకుందాము. సో ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డీటెయిల్ వీడియో లింక్ కాస్త డిస్క్రిప్షన్లో ఉంటుంది.